హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ పైన డిజైన్ చూసింటారు కదా, అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ మనకి ఇద్దరు ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అడుగుతున్నారు, అక్కయ్య ఇది ఒకసారి చూపించారా అనేసి. సో అందుకోసం మనమైతే ఇక్కడ ఇది కట్ చేసేసుకుందాం. దీనికోసం మీ దగ్గర నార్మల్ బ్లౌజ్ ఉన్నా ఏం కాదు, బోట్ నెక్ బ్లౌజ్ ఉన్నా ఏం కాదు, అసలు బాడీ మెజర్మెంట్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఫ్రంట్ కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు, కానీ నీట్గా ఉండదు, అందుకోసం నేను బ్యాక్ ఓపెన్ చూపిస్తున్నాను. సో ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, అందుకోసం ఇక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్యాక్ జిప్ కానీ హుక్స్లు కానీ పెట్టుకోవడానికి పావించుతో ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సేమ్ అదే విధంగా కింద ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత పావించ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి. భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా పొడుగు తీసుకోండి. ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక ½ ఇంచ్ పైన ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత మనం నడుము కొలత కావాలి అనుకుంటే కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఓన్లీ నార్మల్ బ్లౌజ్కి స్టిచ్ చేస్తామా? కాదు, బోట్ నెక్ బ్లౌజ్ కూడా మనం డాట్స్ స్టిచ్ చేస్తాం, అందుకోసం ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లియరా? ఇప్పుడు ఇదేం కొలత మనకి నడుము కొలత. నెక్స్ట్ ఇప్పుడు కింద హుక్స్ కింద కాజా తీసేసేయండి. లేదు అనుకుంటే కేవలం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని ఇప్పుడు వెనకాలది మాత్రమే పట్టుకోవాలి. సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని వెనకాల బ్లౌజ్ని మాత్రమే ఇలా టైట్గా పట్టుకొని దీనికి స్ట్రైట్గా పట్టుకుంటే ఇది గల్లా యొక్క కింది భాగం. ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక పావించ్ పైకి తీసేసుకోవాలి. ఈ పావించ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇది మన నెక్ కొలత. నెక్స్ట్ చెస్ట్ కొలత తీసుకోవాలి. సో చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటుంది కదా, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి. దీంతో అయినా కొలుచుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా అయినా కొలుచుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే 32 ఇంచులు అయితే వచ్చేసింది. మన చెస్ట్ కొలత కాదు, ఇది అప్పర్ చెస్ట్ కొలత, చెస్ట్ యొక్క పైన కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి. ఇదిగోండి 8 ఇంచులు, ఇది మన చెస్ట్. ఇప్పుడు మనం ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మన ఫిట్టింగ్ లైన్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్, ఇది ఎందుకోసము మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. మరి ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం చూపించే మోడల్ వచ్చేసి మీరు నార్మల్ అంటే డీప్ నెక్ స్టైల్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, బోట్ నెక్ స్టైల్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ 100% మనకి పర్ఫెక్ట్గా కావాలి అంటే బోట్ నెక్ స్టైల్. ఏదో మనం ఆ మెథడ్లో కుట్టినట్టు ఉండాలి అనుకుంటే డీప్ నెక్ స్టైల్. సో ఇప్పుడు నేను మీకు బోట్ నెక్ స్టైల్లో చూపిస్తాను. బోట్ నెక్కి మనం నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి అని చెప్తాను కదా. ఇప్పుడు నా బాడీ మెజర్మెంట్కి నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఎలా తీసుకోవాలి అక్కయ్య అంటే నేను ప్రీవియస్ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపించినాను. సో ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 15 ఇంచులు ఉంది. 15 ఇంచుల సగం ఎంత? 7.5. చూడండి నేను ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. సేమ్ అదే 7.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నా. ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ కోసం. సో ఇక్కడ నుండి ఇక్కడికి లైన్గా డ్రా చేసేసుకోండి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి? చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలా అంటే నార్మల్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. మరి ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్కి ఎంత ఉంటుంది అంటే 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ నేను 7 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకున్నా. 7 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చింది కదా, స్క్వేర్ బాక్స్ వచ్చిన తర్వాత ఇటు సైడ్కి ఒక ½ ఇంచ్ జరుపుకోండి. ½ ఇంచ్ జరిపేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. ఒక సైడ్ 8 ఇంచులు వచ్చింది అంటే మొత్తం కలిపితే ఎంత? 16 ఇంచుల చంక కొలత అయితే వచ్చింది. కానీ బాడీ మెజర్మెంట్స్ కొలుచుకున్నప్పుడు నా చంక కొలత అంటే ఆర్మ్ హోల్ కొలత
15 ఇంచులు ఉంది. సో మనకు కావాల్సింది 15, మనం మార్క్ చేసినప్పుడు 16 వచ్చింది. సో మ్యాచ్ అయిందా అంటే 1 ఇంచు లూజ్ అయింది. ఆ విధంగా కావద్దు అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇంతకుముందు 7 ఇంచుల లైన్ డ్రా చేసేసుకున్నాం కదా, దీన్ని పైకి జరుపుకోండి. పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్లో. సో మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి. ఇదిగోండి, ఇది ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. 7.5 ఇంచులు డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 15 ఇంచులు. మనం మార్కింగ్ చేసింది 15, మన బాడీ మెజర్మెంట్ 15. సెట్ అయిందా? ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు చంకడౌన్ ఎంత తీసుకున్నట్టు అనేది ఒకసారి చూడండి. 6.7 ఇంచుల చంకడౌన్ తీసుకున్నప్పుడు మన బాడీ మెజర్మెంట్కి సెట్ అయింది. సో 6.7 ఇంచులు ఎవరికైనా తీసుకోవాలంటే అలా ఉండదు. ఇక్కడున్న చెస్ట్ కొలత, ఇక్కడున్న చంక కొలతను బట్టి ఈ వాల్యూ అంటే ఇదేంటి, ఈ లైన్ అనేది పైకి కానీ కిందికి కానీ జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి చంక కొలత. మరి ఇప్పుడు నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే, ఇదిగోండి, నెక్ కోసం వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నా, గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ మనకి బ్యాక్ ఏమో బోట్ నెక్, ఫ్రంట్ ఏమో డీప్ నెక్ స్టైల్లో ఉంటుంది. సో మరి నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి. నెక్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నేను 4 ఇంచులు తీసేసుకున్నా. 4 ఇంచులు తీసేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి 2.5 ఇంచుల నుండి 3 ఇంచుల వరకు మీరు ఎక్కడికైనా తీసేసుకోండి. ఇక్కడ పావులకు 3 ఇంచులు తీసేసుకుంటున్నా. 2.5 నుండి 3 కంటే కిందికి జరపకండి. సో ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో మనం బోట్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కంటే 3/4 ఇంచ్ వదిలేసేయండి. 3/4 ఇంచ్ లేదనుకుంటే 1 ఇంచ్ అయినా వదిలేయండి. ఇదిగోండి, నేను 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ వదిలేసినాను. తక్కువ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఏ నెక్ అయినా డిజైన్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నాం? 4 ఇంచులు తీసుకున్నాం. సో ఇక్కడ కూడా 4 ఇంచుల వెడల్పు తీసుకోవాలా అంటే అలా ఉండదు. ఈ పైన దానికి కింద దానికి సంబంధం ఉండదు. సో మీరు ఇక్కడ తక్కువ తీసుకోండి. 1 ఇంచ్ తీసుకున్నా, 1.5 ఇంచ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. అట్లానే 6 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మనకి భుజాల దగ్గర ఏం ప్రాబ్లం లేదు. కానీ కస్టమర్ల బాడీని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నా అంటే 3.5 ఇంచులు తీసేసుకుంటున్నా. 3.5 ఇంచులు తీసేసుకొని, కొందరు బ్రాడ్గా ఉండాలి అంటారు చూడండి, వాళ్ళకి 4.5 అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి ఇది డ్రాప్ షేప్ వచ్చింది. లేదు మీకు రాంబస్ కావాలి అనుకుంటే రాంబస్ మార్క్ చేసేసుకోండి. లేదు మీకు ఇంకేమన్నా హార్ట్ సింబల్ ఏది కావాలనుకుంటే అదైతే మార్క్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, దీని యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసుకోవాలా అంటే అవసరం లేదు. బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు అయితే జారవు. సో ఇక్కడ మనం క్రాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి వెనకాల భాగంలో డాట్స్ తీసుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. డాట్ యొక్క పొడుగు 3 నుండి 4 ఇంచుల మధ్యలో తీసేసుకొని సైడ్కి మాత్రం ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఉండే విధంగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ డాట్ తీసుకుంటేనే మీకు బ్లౌజ్ భుజం దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. ఇక్కడ తీసుకోలేదనుకోండి, ఇక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది, ముందుకు జారిపోయినట్టు ఉంటుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది ఎందుకు లైన్ డ్రా చేసేసుకోవాలి అంటే ఈ సైడ్కి ముడతలు అనేవి వస్తాయి. ఈ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో 1/2 ఇంచు పైకి అయితే తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. ఇప్పుడు ఈ వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోమని చెప్పినాను కదా, నేను మాత్రం పేపర్ పైన కట్ చేసినాను. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందా లేదో చూసేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి. ఇక్కడ వరకు కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక లైన్ అనేది ఇక్కడ ఫోల్డ్ చేసేసుకున్నా. ఎందుకోసము అంటే ఇది ఎందుకు కట్ చేసేసుకున్నాం మనం? హుక్స్ కాజా పట్టీల కోసం ఫోల్డ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు వెనకాల భాగం ఇది. ముందు భాగం ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ని ఇలా తిప్పేసుకోండి. ఇది ఇంతకుముందు ఎట్ సైడ్ ఉండే మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండే, ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది. అదేవిధంగా ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్కి ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసిన పేపర్ ఉందా, ఈ ఫోల్డ్ చేసిన పేపర్ దేనికోసం ఫోల్డ్ చేసినాం? అక్కడ హుక్స్ కాజా లైన్ ఉంది కాబట్టి ఫోల్డ్ చేసినాం. ఇక్కడ మనకి హుక్స్ కాజాలు అవసరమా? ఫ్రంట్ సైడ్ అవసరం లేదు. సో అవసరం లేదు కాబట్టి ఇదిగోండి, ఇక్కడి వరకు ఈ క్లాత్ ఫోల్డ్ చేసినాం చూడండి, ఇక్కడి వరకు తీసేసుకోవాలి. ఇది ఇక్కడ మీకు పైకి ఎక్కడి వరకు అడ్జస్ట్ అయితే అక్కడి వరకు తీసుకోండి. ఇదిగోండి, నాకు ఇక్కడైతే కరెక్ట్గా అడ్జస్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుంటా. ఫస్ట్
ఇదిగోండి ఇక్కడ చూడండి చంక కొలత, ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ నెక్ కోసం మార్క్ చేసేసుకున్నాం. ఇక్కడ జస్ట్ ఇంతకుముందు మనం నెక్ ఎంత తీసుకున్నాం 4 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ ఈ విధంగా మార్క్ చేసేసినాను. సో ఇక్కడ మీకు అన్నిటికంటే ముందు ఒక డౌట్ రావాలి, ఎందుకక్క ఇలా స్ట్రైట్గా పెట్టిండ్రు అని. సో మనకి ఫ్రంట్ నెక్ నీట్గా కనబడాలి అంటే ఈ మెథడ్కి మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్లో కట్ చేసేసుకోవాలి. సో ఓకే, మనకి ఇప్పుడు ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా, బ్యాక్ ఓపెన్. ఇప్పుడు మనకి ఫ్రంట్ అయితే ఓపెన్ లేదు. సో అలాంటప్పుడు మనం ఫ్రంట్ 2 మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఒకటేమో ప్రిన్స్ కట్ మెథడ్, 3 మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు. ఒకటేమో ప్రిన్స్ కట్ మెథడ్, సెకండ్ వచ్చేసి సింగిల్ డాట్ మెథడ్, థర్డ్ వచ్చేసి మనకి సేమ్ డాటెడ్ 4 డాట్ బ్లౌజ్ ప్లస్ క్రాస్ బెల్ట్ మెథడ్. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు. సో అంతకంటే ముందు ఫస్ట్ మనం ప్రిన్స్ కట్ మెథడ్లో చూపిస్తాను చూడండి. ప్రిన్స్ కట్ మెథడ్ అయినా సింగిల్ డాట్ మెథడ్ అయినా చూసుకోండి. ఇక్కడ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అని చెక్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది అనుకోండి. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఈ లైన్ ఇక్కడ క్లాత్ దగ్గర నుండి పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఒకవేళ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే 4 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత 28 ఇంచులు ఉంది. సో 28 ఇంచులు ఉన్నప్పుడు నేను పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకున్నా. సేమ్ అదే పావు తక్కువ 4 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇది ఎక్కడ తీసుకోవాలి ఈ లైన్? ఇక్కడ అంటే ఎక్కడైనా తీసేసుకోండి, కాకపోతే ఇలా స్ట్రైట్గా లైన్ అనేది పై వరకు డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఏమో నెక్ సైడ్ కదా, నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఓకే, నెక్ సైడ్ 1/2 ఇంచు. ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి నేను 1/2 ఇంచు తీసుకుంటున్నా. ఒకవేళ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 1.5 ఇంచు తీసుకోండి. నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటే పావు తక్కువ 2 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన నడుము కొలతను బేస్ చేసుకొని ఈ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి పావు తక్కువ 4 ఇంచులు తీసుకొని లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇటు నెక్ సైడ్ ఇటు ఒక 1/2 ఇంచు, ఇటేమో 1/2 ఇంచు తీసుకున్నాం. నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే 1.5 ఇంచు, హెవీ చెస్ట్ ఉంటే పావు తక్కువ 2 ఇంచులు, 2 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు అని చెప్పినాను ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. ఇక్కడ మనకి పైన 1/2 ఇంచు ఖర్చు కోసం పోతుంది కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకొని చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. సో చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ మనం అందాద కొద్దీ పెట్టరాదు. బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి. సో చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే పావు తక్కువ 11 ఇంచులు ఉంది. సో పావు తక్కువ 11 ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసినాను. పావు తక్కువ 11 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇటు 1/2 ఇంచు ఉంది కదా, ఈ 1/2 ఇంచు ఉన్నది ఇలా కలిపేసుకోండి. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళ కోసం ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉందా, ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇది ఎంత ఉందో దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, సేమ్ ఇది కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ ఫస్ట్ పాయింట్ వరకు స్ట్రైట్గా కలిపేసుకోండి. ఫస్ట్ పాయింట్ వరకు స్ట్రైట్గా కలుపుకోండి. ఆ తర్వాత ఈ లైన్ని కలిపేసేయండి. ఇదిగోండి, కొంచెం ఈ లైన్ కంటే కొంచెం బయటకు ఉండాలి. ఆ తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ప్రిన్స్ కట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ఇది వచ్చేసి నేను నార్మల్గా ఈ డిజైన్ గురించి చెప్దామని ఈ విధంగా అయితే మార్క్ చేసేసినాను. ఇప్పుడు ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది చంక భాగంలోకి కలవాలి. చంక దగ్గర ఒక 5 నుండి 6 ఇంచుల మధ్యలో ఉండే విధంగా తీసేసుకోండి. 5 నుండి 6 ఇంచుల మధ్యలో ఉండే విధంగా తీసేసుకొని ఈ పాయింట్ అయితే ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్. ఇలా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. రాదు అనే టెన్షన్ అయితే ఉండదు. కాకపోతే ప్రిన్స్ కట్ చేయాలి అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నేనైతే మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఈ లైన్ అనేది మనం కట్ చేయాలి అని చెప్తున్నాను. సో కట్ చేసినప్పుడు ఇక్కడ కట్ చేస్తాం. ఓకే, మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇటు ఒక 1/2 ఇంచు క్లాత్ లోపలికి అవుతుంది, ఇటు ఒక 1/2 ఇంచు క్లాత్ లోపలికి అవుతుంది. అంటే 1 ఇంచు ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతుంది కదా ఇది మొత్తం. సో అప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా. ఆ ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఓకే, ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాలి. ఇది ఎక్స్ట్రా. సేమ్ అదే విధంగా ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటున్నాం కదా, కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. ఎవరికైనా
ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి వెనకాల దానికంటే ముందుది ఎక్కువ అవుతుంది కదా అక్కయ్య అని అడుగుతారు. సో వెనకాల దానికంటే ముందుది ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచ్ 1.5 తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ పైన లైన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ అనేది కట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కొంచెం ఇది గ్యాప్ ఉంది చూసిండ్రా, ఇది అనేది మనకి ఎక్కువ అవుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి చెస్ట్ అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది కదా, సో చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి మనం ఈ ప్రాసెస్ అనేది తీసేసుకోవాలి. సో మళ్ళీ ఇది కూడా కట్ అయిపోతుంది, సేమ్ ఇది కూడా కట్ అయిపోతుంది. ఇది వచ్చేసి నార్మల్ ప్రిన్స్ కట్ మెథడ్. సో మీకు బోర్ అనిపిస్తుందా లేకపోతే ఏమైంది అనేది ఈ వీడియోలో అయితే చెప్పండి. నాకెందుకు అట్లా అనిపించింది, కొంచెం బోరింగ్గా. సో ఇప్పుడు మనం నెక్ అయితే మాట్లాడుకుందాం. చూడండి, మ్యాక్సిమం నెక్కి స్టిఫ్ పేపర్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నా, 4 ఇంచులు తీసుకున్నా. నెక్ యొక్క డీప్ అనేది మీ ఇష్టం, అంటే మీ కొలతలను బట్టి తీసుకోండి. నేను 7 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. 7 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. 7 ఇంచులు కావాలి నాకు నెక్ డీపు. సో 1/2 ఇంచు కుట్టు కోసం పోతే 7 ఇంచులు. ఇక్కడ ఇది ఎంత ఉంది, 4 ఇంచులు. సేమ్ అదే 4 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ 1.5 ఇంచ్ పైన ఒక గీత గీసుకొని సేమ్ ఇప్పుడు గీత పైన మళ్ళీ పైకి 1.5 ఇంచ్ అయితే తీసేసుకోండి. 1.5 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ మూల వరకు ఒక స్కేల్తోని ఒక గీత లాగైతే గీసేసుకోండి. ఈ విధంగా గీతలాగా గీసేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కనబడాలి కదా. సో నీట్గా కనబడాలి అన్నప్పుడు ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లాగా మనం ఏ డిజైన్ డ్రా చేసేసుకున్నా మనకి షేప్ అనేది నీట్గా కనబడదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ కొంచెం ఒక కర్వ్ లాగా తీయడం వల్ల షేప్ దాని లుక్కే మారిపోతుంది అన్నట్టు. సో అటు కూడా కర్వ్ తీసేసుకొని ఇటు ఈ విధంగా కలిపేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా థంబ్నెయిల్ పైన ఉన్న డిజైన్ కావాలి అనుకుంటే ఈ మెథడ్. లేదు మీకు ఇంకా పైన గీతల అంటే ట్రయాంగిల్స్ లాగా కావాలి, షార్ప్గా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు షార్ప్గా కూడా డ్రా చేసేసుకోవచ్చు. నేనేమో ఇట్లా రౌండ్గా డ్రా చేసిన కదా మధ్యలో, మీరు షార్ప్ కావాలంటే షార్ప్గా సేమ్ ఇదే మెథడ్. ఇక్కడ వచ్చేసి మనకి డోరీస్ ఉంటుంది, స్టిచ్ చేసుకునేటప్పుడు డోరీస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చూడండి ఈ ప్లేస్లో మనకి డోరీ వస్తుంది, ఇది ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో మనం టై చేసేసుకుంటాం. ఇక్కడ ఏమంటారు అంటే సైడ్కి బ్రాడ్గా ఉంది కదా అక్కయ్య, సైడ్కి బ్రాడ్గా ఉంటే మనకి నెక్ వెడల్పు అనేది ఎక్కువ కాదా అని అంటారు. సో మీకు అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. నేను వేసుకునే డ్రెస్సెస్ అయితే మీరు చూస్తారు కదా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు, బ్యాక్ సైడ్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఉన్న డ్రెస్సెస్కి నేను అన్నిటి కూడా ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ తీసుకుంటా. ఒకవేళ మీకు ఎక్కువ బ్రాడ్ అవుతుంది, నాకు షోల్డర్ తక్కువ ఉంటుంది కదా అని మీరు అనుకున్న వాళ్ళు 3.5 ఇంచులు 3.5 కూడా తీసుకోవచ్చు. 3 ఇంచులు తీసుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు 3.5 ఇంచులు తీసేసుకోండి. 3.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా. సో అప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి నేను 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని పైకి 1.5 ఇంచ్ తీసుకోండి. 1.5 ఇంచ్ తీసుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. షేప్ అనేది కొంచెం ఇప్పుడు మనకి కటింగ్ తెలిసిన తర్వాత కొంచెం పైకి కావాలా కిందికి కావాలా మన అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకుంటాం కదా. సేమ్ అదే మెథడ్లో మీరైతే కట్ చేసేసుకోవాలి. ఓకే, స్టిచ్చింగ్ అంటే మీకు ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో నేను చూపించట్లేదు. ఎందుకోసం అంటే ఇది జస్ట్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కటింగ్ చూపించండి అక్కయ్య అని అడిగినారు, అందుకోసమే నేను కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదు. నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఇదివరకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఫోటోస్ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో అక్కడైనా నేను రిప్లై ఇస్తాను మీరు ఫోటోస్ షేర్ చేసిన బట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.